సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన టాపిక్ ఏంటంటే బోరుగడ్డ అనిల్. సో ఇప్పుడు నిన్న ఆయన ధర్నా చేయడం ఇదంతా కూడా చూసిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళే కావాలని ఇదంతా కూడా చేయిస్తున్నారు ఆయనతోని. సజ్జల గారిని పార్టీ నుంచి బయటికి పంపించడానికి ఇది ఒక డ్రామా ఓపెనర్ ఈయన వాడుకుంటున్నారు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? అది అబద్ధమై ఉంటుంది నాకు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గుండెకాయ. అది జగన్మోహన్ రెడ్డి గుండెకాయన ఆగిపోద్దేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పంపాడు. ఎందుకంటే సజ్జల వల్ల పార్టీ నాశనం అయిపోయిందని తెలిసిన, సజ్జల వల్ల చేస్తున్నటువంటి అభివృద్ధి ఆగిపోయిందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జలని బయటికి పంపించడేమో అనుకుంటున్నా. కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఎవడో చెప్పలేం. బోరగడ్డ అనిల్ లాంటి ఒక నీచమైన నికృష్టమైన వ్యక్తిని తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పంపించేంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఏదేమైనా బోరగడ్డ అనిల్ ఆ పార్టీ అండగుంటుందనే అహంకారంతో ఇష్టాన్రీతిగా చెలరేగిపోయి వీధి కుక్కలాగా చెలరేగిపోయాడు. కాబట్టి ఈవేళ వానికి ఆ పరిస్థితి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వెవరు అని చెప్పి అడిగాడని చెప్పి ఫీల్ అవుతున్నాడు. మరి అంతే కదా, బాధ్యత లేకుండా మానవత్వం లేకుండా మాట్లాడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సాంప్రదాయం, ఒక సంస్కారంతో మాట్లాడితే రేపు పొద్దున్న పార్టీ అండగా ఉంటుంది తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి నేనేదో గొప్ప, నేనేదో బీగత్త అంటే ఎవరికాడే గొప్ప. అందరూ మోనార్కులే, ఇక్కడ ఎవడో గొప్ప ఉండడు. వాడు బోరగడ్డ అనిల్ మాత్రం పెద్ద మోనార్కుని. నేను జగనన్న ఉన్నాడు, జగనన్నకే దిక్కు లేదురా బాబు, నీకేం దిక్కు ఉంటుందని చెప్పి జగనన్న 11 సీట్లు పడగొట్టి వీడిని తీసుకెళ్ళి జైలు వేశారు. రాజకీయం అంటేనే పూర్వీకులు అనేవారు, ఒక రంకు భారతం అంటే బంకు అని. తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలని. ఈ రాజకీయం ఏ విధంగా వెళ్తుందో నాకు ఈ వయసులో కూడా నాకే అర్థం కావట్లే. అట్లాంటి పరిస్థితి. బోరగడ్డ అనిల్ నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా ధర్నాలు బొర్నాలు చేస్తే ప్రజల్లో కానీ పార్టీ పరంగా కానీ సానుభూతి వస్తే బహుశా నేను తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు అన్ని ఘోరమైన తిట్లు తిట్టావు, బూతు బద పంచాంగం వాడావు కాబట్టి అని ఉండొచ్చు. లేదా ఒకవేళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ ఇంకా వేరే విజయసాయిరెడ్డిని కానీ ఏమన్నా తీసుకోవటం కోసం, ఈయనతో పాటు కొంతమందిని బయటికి పోయిన వాళ్ళని తీసుకోవటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని కొంచెం ప్రజల్లో బ్యాడ్ వస్తుంది కాబట్టి ఆయన కూడా పోకుండా ఉండటం కోసం సంథింగ్ ఏదో ఒక డ్రామా ప్లే చేస్తారు. ఎందుకంటే మెయిన్ వైఎస్ఆర్సీపీ ఏముందంటే ఒక ప్లాన్తో ఉంటుంది, ఒక కుట్ర ప్లాన్తోనే జరుగుద్ది ఏదైనా. వాళ్ళు ఏంటంటే వాస్తవానికి ముందుకెళ్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే నెక్స్ట్ 2029 మేము గెలుస్తాము అనేసి ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ పబ్లిక్ కానీ ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. మేము రఫా మేము గెలిస్తే అది ఇచ్చేస్తాము. ఇదేమన్నా కుటుంబ కక్షల, దేశానికి విదేశానికి గొడవల ఏంటి? మీరు అలాగా రాజకీయ నాయకులు అలా అనొచ్చా? అంటే నువ్వు గెలిస్తే చంపేస్తావా? నువ్వు గెలిస్తే పొడి చేస్తావా? ఏం చేస్తారు మీరు గెలిస్తే? పాపం వాడు ఎన్ని బూతులు, ఎన్ని గలేజీ పదాలు. మా నాయకుడు, మా జనసేన నాయకుడు, నా అభిమాని, నేను ఒక కార్యకర్తని, పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తిని ఆయన్ని కాకుండా ఆయన కుటుంబాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ, ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళని కానీ ఎంత దారుణంగా అతనితో తిట్టించారు. అతను తిట్టినట్టు నీచంగా ఎవ్వడూ తిట్టలేదు. ఇవాళ ఫోన్ రీఛార్జ్కి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా బోరగడ్డ అనిల్ ఉన్నాడు. బోరగడ్డ అనిల్ అంటే నాకు ఎంత కక్ష అంటే మామూలు కక్ష కాదు. వాడికన్నా దారుణంగా బూతులు తిట్టాలా అనే టైప్లో ఎంతో ఆలోచించేవాడు నేను. కానీ అవన్నీ మా పార్టీ నాయకుడి సిద్ధాంతాలు మాకు కాదు, మీకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తాడో ఆయనలాగే ప్రవర్తించలేకపోయినా అంతో మేము కూడా ఒక పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకున్నాం. కాబట్టి మేము నేను తిట్టలేదు, కొట్టడానికి రాలేదు, నరకడానికి చంపడానికి కూడా రాలేదు. ఆయన గురించి ఏం చెప్పాలంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డని కూడా బోనేలా ఇలా అన్నాడు వాడు. ఎందుకంటే పాపం అన్నది దాని టైం టయాన్నే పండుతుంది. అప్పుడు జగన్ నా గుండెకాయ అన్నాడు. ఇప్పుడు గుండెకాయ కాదు, ఇంకొకటి కూడా అంటగానే బాగుండదు. అయినా నువ్వు ఆడపోయి, ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు.
మీరు నవ్వకురు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు ఇంటి ముందు కూర్చొని నిన్ను వాడుకున్నాడు. 4 రోజులు 4 దినాలు అనుకొని ఈడదంతా పోయి అక్కడ ఫుట్బాల్ లాగా పడ్డావు, జైలుకు పోయినావు. నీకేమన్నా వచ్చి విమర్శించిండా, లేకపోతే ఆ పార్టీ వ్యక్తులు వచ్చి నిన్నేమన్నా ఇడిపించిరా? అసలు నువ్వు ఎవరన్నా కాడికి దిగజారినవరా మూర్ఖుడు? అదొక్కటి కడ్డాయి మీద నిన్ను కొడతంటే నిజంగా పవన్ కళ్యాణ్ కానీ పాపం నీకు కొట్టింది. ఎందుకంటే వాళ్ళనే కాదు, ఎవరిని తిట్టినా నేను అదే మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నవరా? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాటకాలు ఆడతారని ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఆయన అభిమానులు వాళ్ళు. ఇప్పుడు భూతల పంచాంగం ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కాంచి వచ్చింది. అసలు ఆ నుంచి తెలంగాణ బాకింది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. ఎందుకంటే ఆయన వాళ్ళ సొంతం చెల్లెని వాడుకున్నాడు. పాదయాత్ర ఒక అమ్మాయి ఎంత కష్టపడ్డది, పార్టీ కోసం చాలా కష్టపడ్డది. ఇవాళ అమ్మాయినే పక్క సైడ్ వేసినాం. అమ్మ ఇప్పుడు ఓన్లీ వైసీపీ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ అండ చూసుకొని ఉన్నటువంటి అంటే ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంత ఘోరంగా తిట్టడం కరెక్ట్ అంటారా? ఈయనని కాదు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా నేను చెప్తాను కదా, ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు అసలు ఎవరు తిట్టరు. ఎందుకంటే మాది ఆంధ్ర, మాది తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. మీరు చేయబట్టి మా తెలంగాణ దాకా బారింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే బూతుల పంచంగం, బూతుకుల స్కూల్ కూడా వాళ్ళే పెట్టిండ్రు. ఒక్క మాట చెప్పాలంటే కొడాల నాని అంతే. ఇంకొక ఆయన పేరు నాకు పేరు నానిని ఇవాళ చంద్రబాబు నాయుడు బిడ్డని భువనేశ్వరం ఆమెను కూడా వదిలిపెట్టలేదు. దాని పాపం అన్నది ఏదో రూపం కొట్టింది. మా నోట అనకూడదు, చాలా అనకూడదు. ఎందుకంటే బోరుగడ్డ అనిలు ఇవాళ చేపలు కాదు, అవతల ఎలకలు పందికొక్కలు నిన్ను బట్టే పీకి టైం కూడా వస్తుంది. ఏ పార్టీ వల్లనే అసమంటోని దగ్గరికి రానియొద్దు. సొంతం చెల్లిని వాడుకుండు, తల్లిని వాడుకుండు. ఇలా తల్లి హాస్పిటల్ ఉన్నా కానీ ఏందని పలకరియలే. నిజంగా ఆయన మనసు ఉండోడైనా జగన్మోహన్ రెడ్డి నిజంగా హృదయం ఉందా? ఒక్క రక్తం పంచుకొని పుట్టిన చెల్లె ఎంత కష్టపడ్డది. ఆకు తగ్గితే చెల్లె మీదనే లేదు. ఆప్టాలు నువ్వు ఏడ నుంచి వచ్చినావు, డబ్బులకు పనిచేసినావు, నీ మీద ఎందుకు ఉంటుంది? నోరు ఎవరైనా కూడా అదుపులో పెట్టుకొని రాజకీయంగా చేస్తేనే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మాకు అధికారం ఉంది అని చెప్పేసి మదంతో చేసి ఈ విధంగా ఉంటుంది. గతంలో ఉండవెల్లి శ్రీదేవి గారిని ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరింపు చేసిండు. మనం చూసినాం, అప్పుడు క్రాస్ ఓటింగ్ చేసినావు, నువ్వు అది చేస్తాను, నీ అంత చేస్తాను, నేను చంపేస్తా అని చెప్పేసి మాట్లాడితే ఇవాళ గుర్తుపెట్టుకోండి, టైము సమయం అనేది తెలిసి వస్తుంది. ఇవాళ గుర్తుపెట్టుకోండి, నోరు ఉంది కానీ ఎవరో బలం చూసి నేను పక్కోళ్ళ బలం చూసి నేను ఫైట్ చేస్తా, కొట్లాడతా అంటే ఇవాళ ఈ స్థితి వచ్చింది. ఏదైనా కూడా బోరుగడ్డ అనిల్ నువ్వు ఎంత అరాచకంగా మాట్లాడి, ఎంత ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి సందర్భాలు మర్చిపోయినావు నువ్వు. అందుకే ఇలా తిరుమల తిరుపతి దేవుడు ఇలా నిన్ను ఈ శిక్షణకు విధించడం చెప్పి తెలియజేస్తున్నాను. నేనేం చెప్తానంటే, నేను ఒకటే చెప్తా. ఇప్పుడు సపోజు నేను ఒకవేళ ఉదాహరణకి నేను ఒక మంచి పేరుండి ఇప్పుడు నేను ఫేమస్ కాబట్టి అరే మా పార్టీలోకి రమ్మ, నువ్వు చెయ్యమ్మా అన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఆపోజిట్ పార్టీ, ఇప్పుడు నేను వైసీపీ పార్టీలో ఉన్నాను అనుకోండి, అది తెలుగుదేశం పార్టీ అనుకోండి, అప్పుడు నేను ఎలా మాట్లాడాలి? మనము రాజకీయం అయితే రాజకీయం గురించే మాట్లాడాలి, ప్రజల గురించే మాట్లాడాలి. కానీ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీని కానీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కానీ ఇలా తీసుకురావద్దు. అంటే మనం అలా మాట్లాడినందుకు అర్థం ఎలా అనిపిస్తుంది అంటే, ఆ పొగర్ అనేది నాకు ఒక పార్టీలో ఒక స్థానం ఇచ్చారయ్యా, నాకు ఒక సీట్ ఇచ్చారయ్యా, ఏదైనా మాట్లాడతా, ఎందుకంటే మా అన్న ఉన్నాడు, ఏదైనా చేసుకోవచ్చు అనేలాగా మాత్రము 100% ఉండద్దు. అది ఈరోజు మన టైం బాగుంది, రేపు పొద్దున ఓడిపోవచ్చు, తర్వాత మన టైం ఎలాగుంటుందో అని ఆలోచించి ఎవరైనా సరే మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకొని. కానీ అతను మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా, అదే నేను ఉండింటేనా ఫసక్ అంతే. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, చేతులు ఏందది? నువ్వు ఒక పార్టీలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఈరోజు నువ్వు అంత పొగరుగా బలిపెక్కి మాట్లాడావు. నువ్వు ఎవరిని చూసుకొని మాట్లాడావో? అప్పుడు ఆయన జగనన్నను చూసుకునే కదా మాట్లాడావు. మరి ఈరోజు అనుభవించు కర్మ. నేను ప్రతి దాంట్లో చెప్తుంటాను, దేవుడు చూస్తూ ఉంటాడు. కర్మ అనేది 100% వెంటాడుతుంది. దాని నుంచి మాత్రం ఎవ్వరు తప్పించుకోలేరు, దేవుడు కూడా తప్పించాడు. అలా అన్నిని కూడా పట్టించుకుని పర్లేదు. ఏ పార్టీ అయితే పార్టీ కోసం ఎంతోమందిని తిట్టాడు, ఏ పార్టీ కోసం ఒక తల్లిని, ఒక చంద్రబాబుని కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ మాటలు ఆయన చేసేస్తాను ఇచ్చేసేస్తాను ఎన్నో మాటలు అన్నాడు.
ఒక తల్లిని తిట్టడం చాలా తప్పు. ఏదేదో నా వెనకాల ఏదో పార్టీ ఉంది కదా, ఇది ఉంది కదంటే గుర్తుపెట్టుకో, అదే పార్టీని కంట్లో ఏరెట్టు పొడిచింది. నువ్వు అన్నం తిన్నదాన్నే ఊసలు లెక్కెట్టే టైపు నువ్వు. నీ పార్టీ నేను వద్దనుకున్నది ఒకటే గుర్తుపెట్టుకో. ఎక్కడో టీడీపీలోని ఒక టీడీపీ వాళ్ళు ఇలా జరిగితే ఒకటే అన్నాడు చంద్రబాబు. అక్కడ పార్టీ కాదు, అక్కడ ఎవరు తప్పు చేశారు లేదని చూశాడు ఎవరు చంద్రబాబు. ఒక ఆడమనిషిని కొట్టారు గుంటూరులో ఎక్కడో, అలాగే బట్టలు ఇప్పి కొట్టిన వాళ్ళు ఏమన్నాడు చంద్రబాబు, అక్కడ పార్టీ కాదు, అక్కడ అన్యాయం జరిగింది ఎవరికి, ఒక మహిళకి. దానివల్ల న్యాయం చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈయన చేసి నేను ధర్నా చేస్తాను లేదా జగన్ ఇంటికి వెళ్తానంటే అసలు నేను పంపించిందే జగను, అసలు నేను జైల్లో పెట్టమన్నదే జగను, అది నేను తోసేసిందే జగను. నువ్వు జగన్ కోసం నేను అచ్చేతను ఇచ్చేతనంటే ఏమైంది? ఏ పావుకైతే నీ పాలు పోసావు అదే పావు నిన్ను కాటేసింది. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇటు ఇంట్లో దూరం అయ్యి అటు జనాల దూరం అయ్యి ఏం చేసావు నువ్వు? నీ పార్టీ నేను వద్దంటుంది, నువ్వేం చేయగలవు? నువ్వు ఇప్పుడు పార్టీ కాదు అది ముఖ్యం, చట్టం న్యాయం ధర్మం ఉంటుంది. ఏంటంటే మంచి ఏదో చెడు ఏదో ఆలోచించుకో. నా వెనకాల ఏదో పార్టీ ఉంది కదా, ఏదంటే పార్టీ ముందుకు రాదు, నీ కుటుంబం ముందుకు వస్తుంది, నీ భార్య ముందుకు వస్తుంది, నీ జనాలు ముందుకు వస్తారు, నీ ప్రేమించి మనుషులు వస్తారు, నీ ఫ్రెండ్స్ వస్తారు. నీళ్ళు ఏదో కండ ఉంది కదా, ఏదో నేను 2 ప్యాకెట్లు మందు వేసాను కదా, చైర్ ఉంది కదా, ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు ఏమైంది? 90 రోజులు ఉన్నావు, ఒక 9 నెలలు 8 నెలలు ఉన్నాడు జైల్లో. తెలిసిందా బాధ ఏంటో? ఇప్పుడు వెళ్ళు అదే పార్టీ నీకు సన్మానం చేసి దండేసి నోట్లో అలవా పెట్టిందా? అలవా పెట్టలేదు, రాడ్డెట్టింది. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు ఏం చేయలేవు. నువ్వు ధర్నా చేసావు అనుకో, ఫోన్ చేస్తాడు పోలీసు వాళ్ళకి, లాక్కి వెళ్తారు, మళ్ళీ బొక్కలేస్తావు. అసలు నేను పెట్టమన్నది జగను. అసలు ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయడమే దండగా, రివ్యూస్ వగైరా కామెంట్స్ వగైరా అని చెప్పి చేసుకోవడం దండగా. ఇప్పుడు వాడికి మామూలుగా ఎవరైనా అని ఇటువంటి టాపిక్ వచ్చినప్పుడు అతను అని చెప్పి గౌరవించాలి మనం. వాడు ఆ విలువ అనేది పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. వాడి పేరు బోరుగడ్డ అనిల్. నీ ఇంటి పేరు బోరుగడ్డ, పోరుగడ్డ కాదు. పోరాటాలు చేసిన అన్నట్టుగా పైకి ఉరికొచ్చినావు. ఒక డిప్యూటీ సీఎంని తిట్టడము, తన పిల్లల్ని తన భార్యని తిట్టడము, ఆమె తిరుపతికి వెళ్తే నీకెందుకు, ఎటుపోతే నీకెందుకు? నువ్వు ఒక డిప్యూటీ సీఎం బాగా పనిచేయట్లేదు అని చెప్పి తను తిట్టినావు అంటే ఏమనుకోవచ్చు. కానీ ఇంటి విషయాలలో తిట్టడం ఏంటి? కనీసం ఆ విషయంలో కొత్త గొప్ప ఆలోచన నీకు ఉండాల్సింది కదా. అప్పుడు పిల్లల్ని అంటే అవి మనం చెప్పలేము అన్నమాట. ఇట్లా అంటే అదే ఇప్పుడు సంజ్ఞలు చేసుకుంటూ ఇక్కడ వాడలేని భాషలో తిట్టుకుంటూ ఉంటే ఎవరైనా కానీ చర్యలు తీసుకుంటారు. ఆ మాత్రం జ్ఞానం నీకు లేదా? ఇప్పుడు సరే నీకు ఎవడో సపోర్ట్ చేసిండారే నువ్వు తిట్టరా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, ఉసుకో అనగానే అది పోయి కరుస్తుంటుంది. బయట పోయి ఎంసీహెచ్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుక్క బయటికి రాదా, బయటకు వచ్చినప్పుడు వేసుకోమని చెప్పి చూస్తారు. అంటే ఎంసీహెచ్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి అయితే రెడీ ఉంటారు కదా. ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదా? కుక్క అయితే ఆ భయం ఉంటుంది కదా, అరే నా ఓనర్ చెప్పినా కూడా ముందర ఎంసీహెచ్ వాళ్ళు తిరుగుతున్నారా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు పోయేసి మీ పార్టీ వాళ్ళే, అసలు వాడు పార్టీ వాడు కూడా కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, వారికి ఆ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి క్లియర్ మాట్లాడుతున్నాను. అంటే అంత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. అరే ఇక్కడ నువ్వు ఎవరైతే నా దేవుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఆయన తన ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. అటువంటి వాడు నిన్ను పట్టించుకోవడం అని చెప్పి నువ్వు ఎట్లా అనుకున్నావు? ఏదో నోరు జరిగినప్పుడు ఎమ్మడి అక్కడనే క్షమాపణ చెప్పేసి ఇంత దూరం రానేరాదు నీకు. అసలు 9 నెలలు ఎవరైనా జైల్లో ఉంటాడా? పెద్ద పెద్ద హత్యలు చేసినోడు కూడా జైల్లో ఉండట్లేదు. అటువంటిది నిన్న జైల్లో ఉంచాడంటే నువ్వు ఎంత తప్పులు చేస్తున్నావో అర్థమవుతుంది.